హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'అనుకోని బంధం' పార్ట్ 6. మరి కథలోకి వెళ్తే, అమీర్పేట రామారావు పెంకుటిల్లు. ఇంట్లో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. ఆ చిన్న ఇంట్లో సోఫాలో సుబ్బారావు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నాడు. అతని పక్కనే అతని కొడుకు రాజేష్ నోట్లో పాన్ నములుతూ నిర్లక్ష్యంగా చూస్తున్నాడు. రాజేష్ ఏ పని చేయడు. జులాయిగా తిరుగుతూ తండ్రి డబ్బులతో విర్రవీగే రకం. వారెదురుగా రామారావు చేతులు కట్టుకుని ఎంతో దీనంగా నిలబడి ఉన్నారు. సుమతి వంటగది గుమ్మం దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. శ్రావణి వాళ్ళమ్మ వెనకాల దాక్కుని భయంతో వణుకుతుంది. ఏం రామారావు, ఇంకా ఆలోచిస్తున్నావు? నా కొడుకు రాజేష్ని నీ కూతురికిచ్చి పెళ్లి చేయడానికి నీకు అభ్యంతరం ఏంటి? ఒకప్పుడు అప్పుల పాలైతే నేను నీకు 10 లక్షలు అప్పు ఇచ్చాను. దానికి వడ్డీ, చక్రవడ్డీ కలిపి ఇప్పుడు 60 లక్షలయింది. ఆ డబ్బు కట్టమంటే నీ దగ్గర చిల్లి గవ్వలేదు. ఇప్పుడు ఈ పెళ్లి సంబంధం ద్వారా ఆ అప్పు మాఫీ చేద్దామని నీ పెద్ద మనసుతో వస్తే నువ్వేమో నా కొడుకు చదువుకోలేదని సాకులు చెబుతున్నావా అని గట్టిగా అరుస్తున్నాడు సుబ్బారావు. రామారావు చేతులు జోడించి, బావగారు, నేను ఆ డబ్బు తీసుకున్నది నిజమే. కానీ నా కూతురు శ్రావణికి చదువుకోవాలని ఆశ ఉంది. తను ఐఏఎస్ అవ్వాలని కలలు కంటుంది. ఈ వయసులో తనకు పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి. నా ఇల్లు అమ్మైనా సరే మీ అప్పు తీర్చేస్తాను అని వేడుకున్నాడు. సుబ్బారావు వెటకారంగా నవ్వి, చదువులు కలలు ఇవన్నీ పేదవాళ్ళకెందుకు రామారావు? అయినా నీ కూతురు కలెక్టర్ అయి ఉద్ధరించేదేముంది? నాకు తెలుసులే నీ ప్లాను. పెద్ద కూతుర్ని ఆ విక్రమ్ గ్రూప్స్ వాళ్ళకిచ్చి కోట్లకు పడగలెత్తావు. ఇప్పుడు రెండో కూతుర్ని కూడా ఇంకో కోటీశ్వరుడికిచ్చి పబ్బం గడుపుదామనుకుంటున్నావా? ఆ విక్రమ్ అల్లుడు వచ్చాడని బలుపు చూపిస్తున్నావేంటి అని రామారావును వ్యక్తిగతంగా దూషించడం మొదలుపెట్టాడు. ఆ మాటలకు రామారావు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తన నిజాయితీని ఇంత నీచంగా అనుమానిస్తూ ఉంటే ఆయన గుండె పగిలిపోయింది. సరిగ్గా అప్పుడే గుమ్మం దగ్గర ఒక గంభీరమైన స్వరం వినిపించింది. నా అల్లుడు రావటం కా సుబ్బారావు గారు. నా అల్లుడిగా ఆయన ఇంటికి తెచ్చిన ధైర్యం మమ్మల్ని బతికిస్తుంది అంటూ వెన్నెల ఇంట్లోకి అడుగుపెట్టింది. వెన్నెలను చూడగానే శ్రావణి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కని గట్టిగా వాటేసుకుని ఏడ్చేసింది. వెన్నెల శ్రావణి కన్నీళ్లు తుడిచి ఆమెకు భరోసా ఇస్తూ తన తండ్రి పక్కన వచ్చి నిలబడింది. కోటీశ్వర్ల ఇంటి కొడలుగా ఆమె ఆహార్యంలో, మాటల్లో ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. సుబ్బారావు వెన్నెలను చూసి ఒక నకిలీ నవ్వు నవ్వి, ఓహో, పెద్దమ్మాయి గారు వచ్చేసారన్నమాట. డ్రామ్మరా, విక్రమ్ గ్రూప్స్ కోడలివి అయిపోయావు కదా. కాని నేను మీ నాన్నతో మాట్లాడుతున్నాను. మధ్యలో ఆడపిల్లలకెందుకు అని చులకనగా అన్నాడు. వెన్నెల అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ, ఆడపిల్లకెందుకా? మీరు అడుగుతున్నది నా చెల్లిని. ఆమె భవిష్యత్తు నాశనం చేయడానికి మీరిక్కడికి వచ్చారు. మా నాన్న ఆనాడు తీసుకున్న 10 లక్షల అప్పును సాగ్గా చూపి మీ జులాయి కొడుకు చేతిలో నా చెల్లిని పెట్టాలని చూస్తున్నారు కదా. ఆ అప్పు నేను తీరుస్తాను. విక్రమ్ గ్రూప్స్ కొడలుగా కాదు, రామారావు కూతురిగా నా చెమట వచ్చి అయినా ఆ డబ్బు చెల్లిస్తాను. మీరు దయచేసి మా ఇంటి నుండి బయటికి వెళ్ళండి అనేంత ధైర్యంతో కరాఖండిగా చెప్పేసింది వెన్నెల. వెన్నెల మాటలకు సుబ్బారావు అహంకారం దెబ్బతింది. అతని ముఖం ఎర్రబడింది. ఏంటి, నన్నే బయటకు వెళ్ళమంటావా? ఎంత పొగరు నీకు? ఈరోజు సాయంత్రం కల్లా ఆ 60 లక్షలు నా టేబుల్ మీద ఉండాలి. లేకపోతే ఇల్లు జప్తు చేయిస్తాను. మీరు రోడ్డు మీద పడ్డం ఖాయం. చూస్తాను ఆ విక్రమ్ మిమ్మల్ని ఎలా కాపాడతాడు అని గట్టిగా అరుస్తూ కుర్చీలోంచి లేచాడు. విక్రమ్ కాపాడడానికి రాడు సుబ్బారావు గారు, శిక్షించడానికి వస్తాడు. ఒక్కసారిగా సింహం గర్జించినట్లు వినిపించిన ఆ స్వరానికి గదిలోని గోడలు కూడా వణికిపోయాయి. అందరి చూపులు గుమ్మం వైపు మళ్ళాయి. అక్కడెంతో హుందాగా చేతులు జోబులు పెట్టుకుని కళ్ళల్లో కోపం రగులుతూ ఉండగా నిలబడి ఉన్నాడు విక్రమ్. ఆయన వెనక 2 బాడీగార్డ్స్ ఉన్నారు. విక్రమ్ అడుగులు ఇంట్లోకి పడుతూ ఉంటే సుబ్బారావుకు అతని కొడుకు రాజేష్కు ప్రాణాలు గాల్లో కలిసినట్లు అనిపించింది. విక్రమ్ నేరుగా వచ్చి వెన్నెల పక్కన నిలబడ్డాడు. వెన్నెల ఆయన్ను చూడగానే ఆశ్చర్యంతో పాటు కొన్నంత ధైర్యం వచ్చింది. మీరిక్కడికి ఎలా వచ్చారు అని మెల్లగా అడిగింది వెన్నెల. విక్రమ్
ఆమె వైపు చూసి ఎంతో ప్రేమగా చిరునవ్వు నవ్వి, నీ కంట్లో నీరు తిరిగితే ఆ ఊపిరిసేగ నా గుండెకు తగులుతుంది వెన్నెలా. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఈ విక్రమ్ నీ పక్కన నిలబడకపోతే నేను నీకు భర్తగా ఎలా అవుతాను అని చెప్పారు. ఆ మాటలకు వెన్నెల కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఆ తర్వాత విక్రమ్ చూపులు సుబ్బారావు వైపు మళ్ళాయి. ఆయన చూపుల్లోని వేడికి సుబ్బారావు వణికిపోయాడు. ఏంటి సుబ్బారావు గారు, నా మామగారిని నా భార్యను బెదిరిస్తున్నారు. ఏంటి మీ ధైర్యం? 60 లక్షల అప్పు ఉందా అని ఎంతో ప్రశాంతంగా కాని ప్రమాదకరమైన స్వరంతో అడిగాడు విక్రమ్. సుబ్బారావు తడబడుతూ, విక్రమ్ గారు, అది నేను వాళ్ళకి 25 ఏళ్ల క్రితం సాయం చేశాను. ఇప్పుడు నా డబ్బు నాకు కావాలి. నా కొడుకు రాజేష్కి ఈ పిల్ల శ్రావణి అయితే బాగుంటుందని అడిగాను. తప్పేముంది అని సర్ది చెప్పాడు. విక్రమ్ వెటకారంగా నవ్వి, తప్పేముందా? నా మరదలు శ్రావణి ఐఏఎస్ చదవాలనుకుంటుంది. మీ కొడుకు రాజేష్ కనీసం డిగ్రీ కూడా లేదు. పబ్బుల్లో పేకాట క్లబ్బుల్లో వాడు చేసే అల్లరి నా దాకా ఎప్పుడో వచ్చింది. అలాంటి వాడికి నా మరదల్ని ఇస్తారా? రామారావు గారు పేదవాడు కాబట్టి ఆయన్ని బెదిరించి శ్రావణ్ లాక్కోలని చూశారు. కానీ మీరు ఒకటి మర్చిపోయారు సుబ్బారావు గారు అని ఒక అడుగు ముందుకు వేశారు. ఈ రామారావు గారు పేదవాడు కాదు. నాలాంటి 100 కోట్ల సామ్రాజ్యం ఉన్న విక్రమ్కి తండ్రి లాంటి వాడు. వెన్నెలకు మాత్రమే కాదు, ఈ ఇంటికి, నా మరదలు శ్రావణికి నేను ఏకైక అల్లుని కాదు, కన్న కొడుకును. ఈ ఇంటిని నా మరదల్ని వేలెత్తి చూపిస్తే ఆ వేలు నరికేసి అన్నయ్య నేను అని విక్రమ్ చెప్పిన మాటలకు రామారావు సుమతుల గుండెలు గర్వంతో ఆనందంతో ఉప్పొంగిపోయాయి. శ్రావణైతే తన బావగారి మాటలకు మురిసిపోయి గర్వంగా రాజేష్ వైపు చూసింది. విక్రమ్ తన సెక్రటరీ రాహుల్ వైపు చూసి, రాహుల్ ఒక బ్లాక్ చెక్ తీసుకురా అని ఆర్డర్ వేశారు. రాహుల్ వెంటనే ఒక చెక్ బుక్ తెచ్చి ఇచ్చాడు. విక్రమ్ అందులో 1 కోటి రూపాయలని రాసి సంతకం చేసి సుబ్బారావు ముఖం మీదకు విసిరాడు. ఇదిగో సుబ్బారావు గారు, 60 లక్షలు మీ అప్పు, మిగతా 40 లక్షలు మీలాంటి వాళ్ళు ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కకుండా ఉండటానికి నేను ఇచ్చే అడ్వాన్స్. ఈ క్షణంలో మీరు ఈ ఇల్లు వదిలి వెళ్ళకపోతే రేపు ఉదయానికల్లా మీ వ్యాపారాలు అన్నీ సీజ్ అయ్యేలా నేను చేయగలను. మీకు నా పవర్ ఏంటో తెలుసుగా, గెట్ అవుట్ అని కరాఖండిగా హెచ్చరించారు. ఆ చెక్ తీసుకుని విక్రమ్ పవర్కి భయపడి సుబ్బారావు అతని కొడుకు రాజేశం తలదించుకుని తోకముడిచి అక్కడి నుంచి పారిపోయారు. వాళ్ళు వెళ్ళగానే ఇల్లంతా ప్రశాంతంగా మారింది. రామారావు కన్నీళ్లతో ముందుకు వచ్చి విక్రమ్ చేతులు పట్టుకుపోయారు. కానీ విక్రమ్ వెంటనే ఆయన్ని ఆపి, మామయ్య ప్లీజ్, మీరు నా చేతులు పట్టుకోకూడదు. నేనే ఇంటి కొడుకుని. నా చెల్లెలి కన్నీళ్లు తుడవటం నా బాధ. మీరెప్పుడు నా ముందు తల వంచుకోకూడదు అని చెప్పి రామారావు పాదాలకు నమస్కరించారు. రామారావు ఆయన లేపి గట్టిగా గుండెలకు హత్తుకున్నారు. విక్రమ్, ఈరోజు నువ్వు నా అల్లుడుగా కాదు, నా కన్న కొడుగ్గా నా పరువు కాపాడావు. నా బిడ్డకు నువ్వు ఒక దేవుడు అయ్యావు అని వెక్కి వెక్కి ఏడ్చారు. శ్రావణి పరిగెత్తుకుంటూ వచ్చి బావగారు అని ఏదో చెప్పబోయింది. విక్రమ్ నవ్వుతూ, బావగారు ఏంటి శ్రావణి, నన్ను అన్నయ్య అని పిలవలేవా? నీ చదువు నీ కలలు అన్నీ ఇక నా బాధ్యత. నువ్వు ఐఏఎస్ అవ్వాలి, ఆ తర్వాత నీ పెళ్ళి. అప్పటి వరకు నీకు ఈ అన్నయ్య అండగా ఉంటాడు అని ఆమె తలనిమిరారు. అన్నయ్య అంటూ శ్రావణి ఆనందంతో ఆయన వాటేసుకుంది. వెన్నెల ఇదంతా చూస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తుంది. తన భర్త కేవలం ఒక ప్రేమికుడు మాత్రమే కాదు, ఒక గొప్ప కుటుంబ బాధ తెలిసిన మనిషి అని ఆమెకు అర్థమైంది. విక్రమ్ వెన్నెల దగ్గరకు వచ్చి ఆమె కన్నీళ్లు తుడిచి, ఇక ఏడు పాప మహారాణి, ఎల్లుండి మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. మామయ్య, అత్తయ్య, నా చెల్లెలు శ్రావణి అందరూ రేపు ఉదయం మన ఇంటికి రావాలి. వ్రతం ఘనంగా జరగాలి అని ఎంతో ప్రేమగా చెప్పారు. ఆ మాటలకు ఆ చిన్న పెంకుటిల్లు సంతోషాల హరివిల్లా మారిపోయింది. ఉదయం 6 గంటలు. అన్నపూర్ణ నిలయం అచ్చం భూమికి దిగివచ్చిన దేవలోకంలో ముస్తాబైంది. సింహద్వారానికి పచ్చని మామిడాకులు, లేత అరిటాకులతో తోరణాలు కట్టారు. ఇల్లంతా బంతిపూలు, చామంతి పూలు, సన్నజాజుల సువాసనలతో గుబాలిస్తుంది. ఎక్కడ చూసినా బంధుల కోలాహలం, నవ్వుల సవ్వాళ్లు వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత మొదటిసారి జరిగిన వ్రతంలో విక్రమ్ కోపంగా వెళ్ళిపోవడంతో బంధువులందరి ముందు అన్నపూర్ణమ్మ గారు ఎంతగా
కుంగిపోయారు. ఈరోజు అదే బంధువుల ముందు తన మనవడు కోడలు కలిసి కూర్చోబోతున్నారని ఆమె ఎంతో గర్వంగా ఉత్సాహంగా ఉన్నారు. సరిగ్గా 8 గంటలకు రామారావు గారి కుటుంబం అన్నపూర్ణ నిలయానికి చేరుకుంది. కారు దిగి లోపలికి వస్తున్న రామారావు, సుమతి, శ్రావణులను చూసి స్వయంగా విశ్వనాథ్, జానకి ఎదురెళ్లి సాధారణంగా ఆహ్వానించారు. ఒకప్పుడు ఇదే ఇంటికి రావడానికి సంకోచించిన రామారావు ఈరోజు వియంకుడిగా ఎంతో సగర్వంగా అడుగుపెట్టారు. రండి మామగారు, మీకోసం ఎదురు చూస్తున్నాం అంటూ విశ్వనాథ్ ఆయన చేతులు పట్టుకుని లోపలికి తీసుకువెళ్లారు. కీర్తి పరిగెత్తుకుంటూ వచ్చి శ్రావణ్ణి గట్టిగా హత్తుకుంది. హాయ్ శ్రావణి, ఎలా ఉన్నావు? ఈ పట్టు లంగవోన్లో చాలా క్యూట్గా ఉన్నావు అని మెచ్చుకుంది. లండన్లో పెరిగిన మోడ్రన్ అమ్మాయి కీర్తి ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి అయినా శ్రావణ్నింత ప్రేమగా పలకరించడం చూసి సుమతి ఆనందంతో మురిసిపోయింది. ఇదంతా తన కూతురు వెన్నెల ఈ ఇంట్లో నాటిన ప్రేమ వృక్షం తాలూకు ఫలాలు అని ఆమెకు అర్థమైంది. మరోవైపు ఆ పై అంతస్తులో విక్రమ్ వెన్నెల గదిలో గదంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. వెన్నెల డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని వ్రతానికి ముస్తాబవుతుంది. అత్తయ్య జానకి స్వయంగా చేయించిన ముదురు ఎరుపు రంగు ధర్మవరం పట్టుచీర కట్టుకుంది. మెడలో మామిడి పిందెల హారం, నడుముకు వడ్డాణం, ముఖాన పాపిట బిళ్ళ, పెద్ద సింధూరం బొట్టుతో ఆమె సాక్షాత్తు ఆ ఇల్వేలుపు అన్నపూర్ణమ్మ దేవిలా కలకల్లాడుతుంది. చేతులకు నిండుగా గాజులు, కాళ్ళకు విక్రమ్ స్వయంగా తొడిగిన వెండి పట్టీలు ఆమె అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. అప్పుడే స్నానం ముగించుకొని సాంప్రదాయమైన పట్టుపంచే కండువా ధరించి బాత్రూంలోంచి బయటకు వచ్చారు విక్రమ్. ఎప్పుడు ఖరీదైన అర్మానీ సూట్లో కార్పొరేట్ లుక్లో కనిపించే విక్రమ్ ఈరోజు అచ్చమైన తెలుగు ఇల్వేల్పులా ఎంత హుందాగా కనిపిస్తున్నారు. అద్దం ముందున వెన్నెలను చూడగానే ఆయన అడుగులు అక్కడ అయిపోయాయి. ఆమె అందాన్ని చూసి ఆయన కనురెప్ప వేయటం కూడా మర్చిపోయారు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆమె వెనక నిలబడ్డారు. అద్దంలో విక్రమ్ని చూసిన వెన్నెల సిగ్గుతో తలదించుకుంది. విక్రమ్ 2 చేతులు ఆమె భుజంపై వేసి ఎంతో ప్రేమగా, వెన్నెల, ఈ ప్రపంచంలో నా దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నా, ఎంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యం ఉన్నా, ఈ క్షణంలో అద్దంలో కనిపిస్తున్న నీ రూపాన్ని చూసే అదృష్టం ముందు అవన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి. నువ్వు నా జీవితంలోకి వచ్చిన దేవత వెన్నెల అని మెల్లగా గుసగుసలాడు. వెన్నెల ఆయన చేతులను తన చేతుల్లోకి తీసుకుని, మీరు నన్ను ఇంతగా ఆరాధిస్తూ ఉంటే నాకు భయంగా ఉందండి. ఎవరి కన్ను పడుతుందో అని. మీరు ఈ పట్టు పంచలో నిజంగా రాజకుమారులా ఉన్నారు. ఈరోజు వ్రతంలో మిమ్మల్ని నా పక్కన చూసుకోవాలని ఇన్ని రోజులు ఎన్నో కలలు కన్నాను. ఆ దేవుడు నా కల నిజం చేస్తున్నాడు అని ఆనంద బాష్పాలతో చెప్పింది. విక్రమ్ ఆమె కన్నీళ్లను మృదువుగా తుడిచి డ్రాయర్లోంచి ఒక చిన్న బాక్స్ తీశాడు. అందులో నల్లపూసల వజ్రాలతో పొదగబడిన ఒక అందమైన మంగళసూత్రం ఉంది. పెళ్లి రోజు నీ మెల్లో ఏ ముహూర్తంలో తాళి కట్టానో కానీ ఆ క్షణంలో నా మనసులో నీ పట్ల ఏమాత్రం ప్రేమ లేదు. అదొక శిక్షలా భావించాను. కానీ ఈరోజు నా మనస్ఫూర్తిగా నా ప్రాణాన్ని నీకు అర్పిస్తూ ఈ మంగళసూత్రాన్ని మళ్ళీ నీ మెల్లో వేయాలనుకున్నాను వెన్నెల. నన్ను అంగీకరిస్తావా అని ఎంతో భావోద్వేగంగా అడిగాడు విక్రమ్. వెన్నెల కళ్ళల్లో నీళ్లు ఆపుకోలేకపోయింది. ఒక భర్త తన తప్పును తెలుసుకుని తన భార్యకి ఇంత గొప్ప స్థానాన్ని ఇవ్వటం ఏ ఆడపిల్ల జీవితంలోనైనా అత్యంత మధురమైన ఘట్టం. ఆమె తలూపగానే విక్రమ్ ఎంతో భక్తిగా, ప్రేమగా ఆ కొత్త మంగళసూత్రాన్ని ఆమె మెల్లో అలంకరించారు. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆ క్షణంలో వారి బంధం ఏ లోకపు దృష్టికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. పూజకు సమయం అవుతుంది. కింద అందరు ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దామా మహారాణి అని విక్రమ్ తన చేయి చాచారు. వెన్నెల నవ్వుతూ ఆయన చేయి పట్టుకుని గదిలోంచి బయటకు వచ్చింది. కింద హాల్లో పూజ మండపం సగర్వంగా, సుందరంగా ముస్తాబై ఉంది. పురోహితులు మంత్రోచ్చారణలు మొదలుపెట్టారు. బంధువులంతా చుట్టూ కూర్చుని ఉన్నారు. గత వ్రతంలో విక్రమ్ వెళ్ళిపోయినప్పుడు వెటకారంగా మాట్లాడిన వాళ్ళే ఈరోజు విక్రమ్ వెన్నెల జంటగా మెట్లు దిగి వస్తూ ఉంటే కళ్ళప్పగించి చూస్తున్నారు. ఆ జంటను చూస్తూ ఉంటే సీతారాములు నడిచి వస్తున్నట్టుగా ఉందంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అన్నపూర్ణమ్మ గారి కళ్ళల్లో
ఆనందానికి అవధులేవు. పక్కనే ఉన్న రామారావు గారిని చూసి, అన్నయ్య, ఆ రోజున మనవడు తప్పు చేసి వెళ్ళిపోయాడు. ఈ రోజున ఆ కోడలు వాణ్ణి ఎంత గొప్పగా మార్చి తన పక్కన తీసుకువచ్చిందో చూసావా? నా జన్మ ధన్యమైంది అని చేతులు జోడించి నమస్కరించారు. రామారావు కన్నీళ్లతో, మీరు పెద్దవాళ్ళమ్మగారు, నాకు నమస్కరించకూడదు. నా కూతురికింత అదృష్టం పట్టినందుకు నేను దేవునికి రుణపడి ఉంటాను అని అన్నారు. విక్రమ్, వెన్నెల పూజపీటల మీద కూర్చున్నారు. పురోహితులు సంకల్పం చెబుతున్నారు. విక్రమ్ పక్కనే కూర్చున్న వెన్నెల ఒక్క క్షణం గతం గుర్తుకు తెచ్చుకుంది. ఆనాడు అదే పీటల మీద తను ఒంటరిగా కన్నీళ్లు మింగుతూ కూర్చుంటే అందరూ ఆమెను జాలిగా చూశారు. కానీ ఈరోజు తన భర్త తన కుడి చేతిని ఎంతో గట్టిగా గర్వంగా పట్టుకుని తన పక్కన కూర్చున్నారు. విక్రమ్ అప్పుడప్పుడు వెన్నెల వైపు చూసి నవ్వుతూ ఆమెకెంతో ధైర్యాన్ని ఇస్తున్నారు. పూజ ఎంతో ఆశ్రోక్తంగా, అత్యంత వైభవంగా జరిగింది. సత్యనారాయణ స్వామి కథను పురోహితులు చదువుతూ ఉంటే విక్రమ్ ఎంతో శ్రద్ధగా విన్నారు. ఒకప్పుడు పూజలు, వ్రతాలు అంటే చిరాకు పడే విక్రమ్ ఈరోజు 2 గంటల పాటు ఏమాత్రం విసుక్కోకుండా వెన్నెల చెప్పిన ప్రతి నియమాన్ని పాటిస్తూ పూజలో పాల్గొన్నారు. మంగళహారతి పూర్తయిన తర్వాత ఇద్దరు లేచి ముందుగా అన్నపూర్ణమ్మ గారి పాదాలకు నమస్కరించారు. ఆమె ఇద్దరి తలలు నిమిరి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించారు. ఆ తర్వాత విశ్వనాథ్, జానకి, రామారావు, సుమతిల ఆశీర్వాదాలు తీసుకున్నారు. కాని వ్రతం పూర్తయింది కదా అని అందరూ భోజనాలకు లేవబోతూ ఉండగా విక్రమ్ చేతిలోకి ఒక మైక్ తీసుకుని మండపం ముందు నిలబడ్డారు. ఆయన ముఖంలో ఒక అంతులేని గంభీరత, గర్వం ఉన్నాయి. హాల్లో ఉన్న వందలాది మంది బంధువులు, వ్యాపార మిత్రులు, కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఆయన వైపు చూశారు. వెన్నెల కూడా ఆశ్చర్యంగా విక్రమ్ ఏం చెబుతున్నారా అని చూస్తుంది. దయచేసి అందరూ ఒక 5 నిమిషాలు కూర్చోవాలి అని విక్రమ్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. హాలంతా నిశ్శబ్దం ఆవరించింది. విక్రమ్ వెన్నెల వైపు చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ తెలుసు, నేను విక్రమ్ గ్రూప్స్ అధినేతనని, 1000 కోట్ల సామ్రాజ్యానికి వారసుని అని. డబ్బు, అధికారం ఉంటే ఈ ప్రపంచాన్ని శాసించవచ్చు అని నమ్మిన అహంకారిని నేను. కానీ ఆ అహంకారంతో నేను ఎంత గుడ్డివాణ్ణైపోయానంటే బంధాల విలువ, మనుషుల మనసుల విలువ నాకు తెలియకుండా పోయింది. పెళ్ళని పవిత్ర బంధాన్ని కూడా నేను ఒక బిజినెస్ డీల్ లాగే చూశాను. ఆయన మాటలకు అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. విక్రమ్ లాంటి వ్యక్తి అందరి ముందు తన తప్పు ఒప్పుకోవటం ఎవరు ఊహించలేదు. కొన్ని నెలల క్రితం ఇదే ఇంట్లో జరిగిన వ్రతంలో నేను నా భార్యను ఒంటరిగా వదిలేసి నా అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడానికి ఢిల్లీ వెళ్ళిపోయాను. ఆ రోజు నా నాన్నమ్మ తలదించుకుంది. నా కుటుంబ పరువు బజార్న పడింది. కానీ ఆ రోజు ఈ పీటల మీద ఏడుస్తూ కూర్చోవలసిన నా భార్య ఏడవలేదు. నా కుటుంబం పరువును, నా నాన్నమ్మ ప్రాణాలను తన గుండెల్లో పెట్టుకుని కాపాడింది. ఆ అమ్మాయి నా ప్రాణం, నా సర్వస్వమైన వెన్నెల. విక్రమ్ గొంతులో ఉన్న ఆర్ద్రత అందరి మనసును కదిలించింది. వెన్నెల కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఒకప్పుడు నేను తనను నా స్థాయికి తగని అమ్మాయని చులకన చేశాను. కాని మహేంద్ర రూపంలో మా కుటుంబం మీదకు ఒక పెను తుఫాన్ వచ్చినప్పుడు నా కోట్లు, నా వ్యాపార బ్రెయిన్, నా లాయర్లు ఎవరు మమ్మల్ని కాపాడలేకపోయారు. ఆ రోజు నేను ఒక ఓడిపోయిన వాళ్ళ తలదించుకుంటే ఒక సామాన్యమైన అమ్మాయి, నా భార్య వెన్నెల, తన అద్భుతమైన తెలివితేటలతో ఆ సమస్యను వేర్లతో సహా పెకలించి విసిరేసింది. నా సామ్రాజ్యాన్ని తిరిగి నా పాదాల దగ్గర పెట్టింది. ఆ రోజు నాకు అర్థమైంది, నిజమైన స్థాయి బట్టల్లోనూ ఇంగ్లీష్ భాషలోనూ ఉండదు, ఓ కుటుంబం కోసం ప్రాణమిచ్చే సంస్కారంలో ఉంటుందని. విక్రమ్ మాటలకు హాల్లో ఉన్న వారందరూ కరతాళ ధ్వనులను చేశారు. కీర్తి, శ్రావణి ఇద్దరు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆనందంతో కేకలు వేశారు. జానకి, సుమతి కన్నీళ్లు తుడుచుకున్నారు. విక్రమ్ నెమ్మదిగా వెన్నెల దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని తన పక్కన నిలబెట్టుకున్నారు. తన సెక్రటరీ రాహుల్ని పిలిచి ఒక ఫైల్ తీసుకున్నారు. నేను నా భార్యకి ఇచ్చే గౌరవం కేవలం ఈ 4 గోడలకి పరిమితం కాకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఆమెకున్న పరిపాలన దక్షత, లెక్కల్లో ఉన్న ప్రావీణ్యం,
సమాజం పట్ల ఆమెకున్న బాధ్యత నాకు తెలుసు. అందుకే ఈరోజు ఈ పవిత్రమైన సత్యనారాయణ స్వామి సాక్షిగా మీ అందరి సమక్షంలో నేను ఒక సామాన్యమైన ప్రకటన చేయబోతున్నాను. విక్రమ్ ఆ ఫైల్ ఓపెన్ చేశారు. విక్రమ్ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి ఒక కొత్త ట్రస్ట్ ప్రారంభం కాబోతుంది. దాని పేరు వెన్నెల ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా పేదరికంలో ఉండి చదువుకోలేకపోతున్న వేలాది మంది పిల్లల విద్యకు, వారి కలలు నెరవేర్చుకోవడానికి పూర్తి ఉచితంగా ఆర్థిక సహాయం అందించబడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్నారో వాళ్ళ బాధ అంతా మా ట్రస్ట్దే. విక్రమ్ చేసిన ఆ ప్రకటనకు రామారావు గారి గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. తన చిన్న కూతురు శ్రావణ్ లాగా ఎంతోమంది ఆడపిల్లలకు విక్రమ్ ఒక దేవుళ్ళ మారబోతున్నాడని ఆయనకు అర్థమైంది. శ్రావణ్ అయితే ఆనందంతో గంతులేసింది. విక్రమ్ ఇంకా ముగించలేదు. కేవలం ట్రస్ట్ స్థాపించడమే కాదు, ఈ వెన్నెల ఎడ్యుకేషన్ ట్రస్ట్కి మరియు విక్రమ్ గ్రూప్స్కి చెందిన 10,000 కోట్ల విలువైన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగానికి నేటి నుంచి చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నా భార్య శ్రీమతి విక్రమ్ వెన్నెల బాధ్యతలు స్వీకరిస్తుంది అని ఎంతో గర్వంగా పెద్ద స్వరంతో ప్రకటించాడు విక్రమ్. ఆ మాట వినగానే హాల్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయి మరుసటి క్షణమే చప్పట్లతో మారుమోగిపోయింది. ఒకప్పుడు అమీర్పేటలో 15,000 జీతానికి చిన్న అకౌంటెంట్గా పనిచేసిన వెన్నెల తన అనుకువ ఆత్మాభిమానం మరియు ప్రేమతో నేడు 10,000 కోట్ల విభాగానికి ఎండీగా ఒక ఉన్నతమైన పదవికి అధిష్ఠురాలిగా మారిపోయింది. ఇది కేవలం ఒక బహుమతి కాదు, ఒక భర్త తన భార్యకి ఇచ్చిన అత్యున్నతమైన గౌరవం, ఆమెకంటూ ఒక గుర్తింపు. వెన్నెల కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు, ఆమెకు మాటలు రావటం లేదు. విక్రమ్ వైపు తిరిగి చేతులు జోడించి కన్నీళ్లతో ఉండిపోయింది. విక్రమ్ ఆమె చేతులు పట్టుకుని మైక్ను ఆమె చేతికిచ్చారు. మాట్లాడు మహారాణి, ఈ ప్రపంచానికి నీ వాయిస్ వినిపించు అని ఎంతో ప్రోత్సాహంగా చెప్పారు. వెన్నెల వణుకుతున్న చేతులతో మైక్ పట్టుకుంది. హాల్ అంతా నిశ్శబ్దంగా ఆ మాటల కోసం ఎదురు చూస్తుంది. ఆమె కన్నీళ్లు తుడుచుకొని ప్రశాంతమైన గొంతుతో మాట్లాడడం మొదలుపెట్టింది. నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం నా భర్త విక్రమ్ గారు. ఒక సాధారణ ఆడపిల్లను కేవలం నా గుణాన్ని చూసి ఆదరించిన నా అత్తమామలు, నన్ను తన కన్న కూతుర్ల అక్కున చేర్చుకున్న అన్నపూర్ణమ్మ గారు, వీరందరి ప్రేమ నన్ను ఈరోజు ఈ వేదిక మీద నిలబెట్టింది. నా భర్త నాకు ఇచ్చిన ఈ బాధను నేను నా ప్రాణంగా భావిస్తాను. డబ్బు లేక చదువు ఆగిపోయిన ప్రతి ఆడపిల్ల కలలకు ఈ వెన్నెల ట్రస్ట్ ప్రాణం పోస్తుందని నేను మాటిస్తున్నాను. నన్ను ఇంతటి పరిపూర్ణమైన స్త్రీగా మార్చిన నా భర్తకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అని చెబుతూ వెన్నెలందరి ముందు విక్రమ్ పాదాలకు నమస్కరించబోయింది. కాని విక్రమ్ వెంటనే ఆమె నాపి తన గుండెలకు హత్తుకున్నారు. ఆ క్షణంలో అక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళు చెమర్చాయి. రామారావు గారు, సుమతి ఆనందంగా ఏడ్చేశారు. అన్నపూర్ణమ్మ గారు చేతులెత్తి ఆ దంపతులను మనస్ఫూర్తిగా దీవించారు. ఒక అహంకారి అయిన భర్తకు ఆత్మాభిమానం గల భార్యకు మధ్య మొదలైన ఒక ఇష్టం లేని అనుకోని బంధం నేడు ఎందరో పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే ఒక మహోన్నతమైన బంధంగా రూపాంతరం చెందింది. ప్రేమంటే కేవలం 4 గోడలకే పరిమితం కాదని, ఒకరిపై ఒకరు చూపించుకునే అపారమైన గౌరవమని విక్రమ్ వెన్నెల నిరూపించారు. భోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. వచ్చిన బంధువులంతా వెన్నెలను, విక్రమ్ని ప్రశంసిస్తూ వెళ్ళిపోయారు. ఆ ఇల్లు మునిపెన్నడూ చూడని ఒక దివ్యమైన ఆనందంతో నిండిపోయింది. సత్యనారాయణ స్వామి వ్రతం రోజున విక్రమ్ గారు ఇచ్చిన ఆ అద్భుతమైన కానుక అన్నపూర్ణ నిలయంలో మాత్రమే కాకుండా రామారావు గారి చిన్న పెంకుటింట్లో కూడా సంతోషాల వెల్లువను సృష్టించింది. ఒకప్పుడు 15,000 రూపాయల జీతం కోసం బస్సులో ప్రయాణిస్తూ అకౌంటెంట్గా ఎన్నో కష్టాలు పడిన వెన్నెల నేడు 10,000 కోట్ల విక్రమ్ గ్రూప్స్ సిఎస్ఆర్ విభాగానికి చైర్పర్సన్గా మారటం ఒక అద్భుతమైన కళ అనిపిస్తుంది. ఆస్తుల కోసం కాకుండా కేవలం పేద పిల్లల చదువుల కోసం విక్రమ్ గారు ఈ ట్రస్ట్ని స్థాపించడం ఆయన ఉన్నతమైన వ్యక్తిగతానికి అద్దం పడుతుంది.
వ్రతం జరిగిన మరుసటి రోజు ఉదయం వెన్నెల ఎప్పట్లాగే పొద్దునే నిద్రలేచింది. స్నానం ముగించుకుని ఒక లేత స్కై బ్లూ కలర్ కాటన్ చీర కట్టుకుని పూజ ముగించుకుని గదిలోకి వచ్చింది. మంచం పక్కన ఉన్న చిన్న బల్ల మీద నిన్న విక్రమ్ గారు అందరి ముందు తనకు బహుకరించిన ఆ వెన్నెల ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఫైల్ ఉంది. వెన్నెల ఆ ఫైల్ని చేతుల్లోకి తీసుకుని ఎంతో ఆరాధనగా గుండెలకు హత్తుకుంది. సరిగ్గా అప్పుడే నిద్రలేచిన విక్రమ్ గారు వెన్నెల్ని చూసి ఎంతో మృదువుగా చిన్నవ్వు చిందించారు. ఆయన లేచి వచ్చి వెన్నెల పక్కన నిలబడ్డారు. ఏంటి మహారాణి, ఇంకా ఆ ఫైల్ని చూస్తూ కలల్లోనే ఉన్నావా? ఈ రోజు నుండి నీ జీవితం మారబోతుంది. నువ్వొక బాస్. త్వరగా రెడేవు, ఈరోజు ఆఫీస్కు నువ్వు నాతో పాటు వస్తున్నావు అనేంత ఉత్సాహంగా చెప్పారు. వెన్నెల కంగారుగా ఆయన వైపు చూసి, అదేంటండి, నేను ఆఫీస్కి రావడమేంటి? నిన్న మీరు ఆ ఫైల్ ఇచ్చినప్పుడు ఏదో ట్రస్ట్కి ఒక పేరుకు మాత్రమే నన్ను చైర్పర్సన్ చేశారని అనుకున్నాను. నాకంత పెద్ద బాధలు ఎలా వస్తాయి? నాకు ఆ కార్పొరేట్ ప్రపంచం, ఆ మీటింగ్స్ ఏమీ తెలియవు విక్రమ్ గారు. ఎక్కడైనా పొరపాటు చేస్తే మీ పరువు పోతుంది అని తడబడుతూ అంది. విక్రమ్ గారు ఆమె చేతులను తమ చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి ఎంతో నమ్మకంగా చూశారు. వెన్నెల, నీ కార్పొరేట్ మీటింగ్స్ తెలియకపోవచ్చు, కానీ పేదవాడి కష్టం తెలుసు. డబ్బు లేక చదువు ఆపేసిన ఆడపిల్లల కన్నీళ్ళు తెలుసు. ఒక 10,000 కోట్లు ఫండ్ నేను ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళ లెక్కలు రాస్తారు. కానీ నీ చేతిలో పెడితే నువ్వు ఆ డబ్బుతో ప్రాణాలు పోస్తావు. నాకు కావాల్సింది వ్యాపారం కాదు, సేవ. నీకు తోడుగా నా లీగల్ టీం, నా సెక్రటరీ రాహుల్ ఎప్పుడూ ఉంటారు. నువ్వు చేయవలసిందల్లా నీ గుండెకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయడమే. నీకు ఈ విక్రమ్ ఎప్పుడు తోడుగా అండగా ఉంటాడు. భయపడకు అని ధైర్యం చెప్పారు. తన భర్త తన మీద పెట్టుకునే నమ్మకం ముందు వెన్నెల భయాలన్నీ పటాపంచలైపోయాయి. ఆయన కోసం, ఆయన ఆశయ సాధన కోసం ఎంతటి బాధనైనా స్వీకరించడానికి ఆ మనసు సిద్ధమైంది. ఉదయం 10 గంటలు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఆకాశాన్ని తాకేలా ఉన్న విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ క్వార్టర్స్ ముందు విక్రమ్ గారి ఖరీదైన కారు వచ్చి ఆగింది. విక్రమ్ గారు ముందుగా కిందకు దిగి వెన్నెల వైపు డోర్ తీశారు. వెన్నెల మెల్లగా కారు దిగింది. ఆమె కట్టుకున్న సింపుల్ కాటన్ చీర, ముఖాన బొట్టు, చేతుల గాజులతో ఆమె ఒక సాధారణ గృహిణిలాగానే ఉన్నాం. ఆమె నడకలో మాత్రం ఒక అద్భుతమైన టీవీ హుందాతనం ఉన్నాయి. అప్పటికే ఆఫీసు ప్రవేశ ద్వారం వద్ద డైరెక్టర్స్, మేనేజర్స్, స్టాఫ్ అందరు వరుసగా నిలబడి వాళ్ళ కొత్త చైర్పర్సన్స్కి స్వాగతం పలకడానికి పూల బొకేలతో ఎదురు చూస్తూ ఉన్నారు. వెన్నెల ఆ హడావిడి చూసి కొద్దిగా బెదిరింది. కానీ విక్రమ్ గారు ఆమె చెయ్యి పట్టుకుని, నీ అడుగుల్లో అడుగు వేస్తూ నేనున్నాను, పద వెన్నెల అని గుసగుసలాడుతూ ఆమెకు భరోసా ఇచ్చారు. కంపెనీ స్టాఫ్ అందరూ, గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు ద బోర్డ్ అంటూ పూల బొకేలు అందిస్తూ ఎంతో గౌరవంగా తల వంచి నమస్కరించారు. వెన్నెల ఎంతో వినయంగా అందరికీ 2 చేతులు జోడించి నమస్కారం చెబుతూ లోపలికి నడిచింది. ఆమె అనుకో చూసి అక్కడున్న వారందరికీ ఎంతో ఆశ్చర్యంతో పాటు ఆమె పట్ల అపారమైన గౌరవం ఏర్పడింది. విక్రమ్ గారు వెన్నెలను నేరుగా 12వ అంతస్తులో ఉన్న ఒక విశాలమైన క్యాబిన్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ క్యాబిన్ తలుపు మీద పెద్ద బంగారు అక్షరాలతో శ్రీమతి విక్రమ్ వెన్నెల, చైర్పర్సన్ అండ్ ఎండి, వెన్నెల ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని రాసి ఉంది. ఆ బోర్డు చూడగానే వెన్నెల కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. విక్రమ్ గారు క్యాబిన్ తలుపులు తెరిచారు. లోపల విశాలమైన టేబుల్, కుర్చీ, గోడల నిండా స్ఫూర్తినిచ్చే నాయకుల చిత్రపటాలు, ఒక మూల దేవుడు మందిరం. అంతా వెన్నెల అభిరుచులకి తగ్గట్టుగా విక్రమ్ గారు స్వయంగా డిజైన్ చేయించారు. కూర్చో వెన్నెల అంటూ విక్రమ్ గారు ఆ పెద్ద కూర్చుని చూపించారు. వెన్నెల కన్నీళ్లు తుడుచుకొని ఆ కుర్చీకి నమస్కరించి ఎంతో భక్తిగా అందులో కూర్చుంది. ఒకప్పుడు ఏ విక్రమ్ గ్రూప్స్ పేరు చెబితే ఆమె తండ్రి రామారావు గారు గర్వపడ్డారు. ఈరోజు అదే కంపెనీలో ఒక అత్యున్నత శిఖరాన్ని ఆమె అధిరోహించింది. విక్రమ్ గారు ఆమె పక్కన నిలబడి గర్వంగా చూస్తున్నారు. అప్పుడే సెక్రటరీ రాహుల్ కొన్ని ఫైల్స్ తీసుకుని లోపలికి వచ్చారు. మేడం,
ఇవి మన ట్రస్ట్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రొఫైల్స్. మన మొదటి ప్రాజెక్టు కింద మీరు ఏ ఫైల్ మీద మీ మొదటి సంతకం చేస్తారు, ఆ ప్రాజెక్ట్తో మనం ట్రస్ట్ పనులు ప్రారంభిస్తున్నాం అనేంత గౌరవంగా ఆ ఫైల్ని వెన్నెల ముందు ఉంచాడు. వెన్నెల విక్రమ్ గారి వైపు చూస్తుంది. ఆయన నీ ఇష్టం మహారాణి అన్నట్టుగా కన్ను గీటారు. వెన్నెల ఆ ఫైల్ని పక్కన పెట్టి రాహుల్ వైపు చూసి మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె గొంతులో ఎక్కడ భయం లేదు, ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. రాహుల్ గారు, ఈ కోట్లు బడ్జెట్ లెక్కలు మనం తర్వాత చూసుకుందాం. ముందు నాకు ఒక చిన్న ఫైల్ రెడీ చేసి తీసుకురండి. ఈ దేశానికి ఎంతోమంది నిజాయితీ గల ఐఏఎస్ మరియు ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి. కానీ ఎంతోమంది తెలివైన ఆడపిల్లలు కోచింగ్ ఫీజులు కట్టలేక తమ కలలను చంపుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం మొదటి అడుగు వేద్దాం. వెన్నెలాగి విక్రమ్ గారి వైపు చూసి ఒక అందమైన చిరునవ్వు నవ్వింది. నా చెల్లి శ్రావణి కళ ఐఏఎస్ అవ్వటం, రేపు ఉదయానికల్లా నా చెల్లి శ్రావణ్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం డిగ్రీ పూర్తి చేసి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలని ఆశపడే ఒక 50 మంది పేద పిల్లలను ఎంపిక చేయండి. వాళ్ళందరినీ ఢిల్లీలోని అత్యుత్తమ ఐఏఎస్ కోచింగ్ అకాడమీలో జాయిన్ చేయించడానికి కావలసిన ఫీజులు, వాళ్ళ వసతి భోజనం అన్నీ మన వెన్నెల్ ట్రస్ట్ భరిస్తుందని ఒక ఫైల్ రెడీ చేయండి. నా మొదటి సంతకం ఆ 50 మంది ఆడపిల్లల భవిష్యత్తు మీదే పెడతాను అని ఎంతో గంభీరంగా దయతో కూడిన స్వరంతో ఆదేశించింది. రాహుల్ ఆశ్చర్యంతో పాటు అంతులేని గౌరవంతో, ఎక్సలెంట్ ఐడియా మేడం, మీరు తీసుకున్న ఈ మొదటి నిర్ణయం వందలాది కుటుంబాల్లో వెలుగు నింపుతుంది. నేను ఇప్పుడే ఆ ఫైల్ రెడీ చేయిస్తాను అని సెల్యూట్ చేసి బయటకు వెళ్ళాడు. విక్రమ్ గారు గర్వంగా చప్పట్లు కొట్టారు. వావ్ వెన్నెల, ఒక పర్ఫెక్ట్ లీడర్లా ఆలోచించావు. ఇన్ని రోజులు నేను సంపాదించిన డబ్బుకు సరైన అర్థం, సరైన దారి నువ్వు ఈరోజు చూపించావు. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఆమెను మెచ్చుకున్నారు. వెన్నెల సిగ్గుపడుతూ, ఇదంతా మీ చలవే విక్రమ్ గారు. నా శ్రావణ్ లాంటి పిల్లలు రేపు కలెక్టర్ అయ్యి ఈ దేశానికి సేవ చేస్తే ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది అని మనస్ఫూర్తిగా చెప్పింది. ఆ రోజు సాయంత్రం వరకు వెన్నెల ఎంతో ఆసక్తిగా ఆఫీస్ పనులని నేర్చుకుంది. ఆమె నేర్చుకునే తపన, సిబ్బందితో ఆమె మాట్లాడే మర్యాదపూర్వకమైన విధానం ఆఫీసులో అందరి మనసును గెలుచుకుంది. మరుసటి రోజు ఉదయం అమీర్పేటలోని రామారావు గారి ఇల్లు. కార్పొరేట్ ఆఫీస్ నుండి వచ్చిన ఒక అధికారిక కవరు రామారావు గారి చేతిలో ఉంది. దాన్ని చదువుతున్న ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు కట్టలు తెంచుకుంటూ ఉన్నాయి. సుమతి, శ్రావణి కంగారుగా ఆయన వైపు చూస్తున్నారు. ఏమండి, ఏముంది అందులో, ఎందుకలా ఏడుస్తున్నారు అని అడిగింది సుమతి. రామారావు గారు గద్గద స్వరంతో, సుమతి, మన అదృష్టం తల్లి, అది వెన్నెల్ ట్రస్ట్ నుండి వచ్చిన లెటర్. మన శ్రావణి ఢిల్లీలోని టాప్ మోస్ట్ అకాడమీలో ఐఏఎస్ కోచింగ్ కోసం పూర్తి ఉచిత స్కాలర్షిప్ మంజూరైంది. విమాన టికెట్లతో సహా అన్నీ వాళ్ళే బుక్ చేసి పంపారు. నా కూతురు కలెక్టర్ అవ్వాలన్న కల నెరవేరబోతుంది అని శ్రావణి దగ్గరకు తీసుకుని ఆనందంగా ఏడ్చేశారు. శ్రావణికి నోట మాట రాలేదు. తన పన్న కష్టాలు, ఆ సుబ్బారావు లాంటి వాళ్ళ బెదిరింపులు అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. తన ముందు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు సాక్షాత్కరించింది. ఇదంతా నా అక్క, నా విక్రమ్ అన్నయ్య పెట్టిన భిక్ష నాన్న. వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చేయను. నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఈ ఇంటికి తిరిగి వస్తాను. వాళ్ళ ముందు గర్వంగా నిలబడతాను అని శ్రావణి కన్నీళ్లతో ప్రతినబూనింది. ఆ ఇంటి నిండా ఆనంద పెలుగులు నిండాయి. కొన్ని రోజులు గడిచాయి. శ్రావణ్ ఢిల్లీకి వెళ్ళి తన శిక్షణను అత్యంత పట్టుదలతో ప్రారంభించింది. మరోవైపు వెన్నెల తన చైర్పర్సన్ బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. అన్నపూర్ణ నిలయంలో వెన్నెల అంటే కేవలం కోడలు మాత్రమే కాదు, అందరికీ ఒక స్ఫూర్తి ప్రదాతగా మారింది. ఒకరోజు ఆదివారం సాయంత్రం వెన్నెల తన గదిలో ఒక పేద పిల్లల అనాథాశ్రమానికి సంబంధించిన బడ్జెట్ ఫైల్ని పరిశీలిస్తుంది. అప్పుడే కీర్తి ఒక పెద్ద బాక్స్ గదిలోకి ఉత్సాహంగా వచ్చింది. హాయ్ వదిన, డూయింగ్ బిజీ వర్క్ అని నవ్వుతూ పలకరించింది. వెన్నెల ఫైల్ మూసి నవ్వి, రా కీర్తి, కూర్చో, బాక్స్లో ఏముంది, ఏంటి విశేషం అని అడిగింది. కీర్తి ఆ బాక్స్ని
వెన్నెల టేబుల్ మీద పెట్టి దాన్ని ఓపెన్ చేసింది. అందులో ఎంతో అందంగా హుందాగా డిజైన్ చేయబడిన కొన్ని ఇండో వెస్టర్న్ స్టైల్ కాటన్ మరియు సిల్క్ సూట్స్, ఫార్మల్ శారీస్ ఉన్నాయి. అవి చూడగానే ఎంతో రాయల్గా ఒక ప్రొఫెషనల్ లుక్ని ఇచ్చేలా ఉన్నాయి. ఇదిగో వదిన, నా బహుమతి. నువ్వు ఇప్పుడు ఒక 100 కోట్ల ట్రస్ట్కి ఎండివి. నీ కట్టుబొట్టు, నీ సాంప్రదాయం అన్నీ నాకిష్టమే. కానీ ఒక కార్పొరేట్ చైర్పర్సన్గా నువ్వు మీటింగ్స్ వెళ్ళినప్పుడు, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ని కలిసినప్పుడు నీ లుక్ వాళ్ళకి నీ పవర్ని చూపించాలి. అందుకే నీ సాంప్రదాయం చెడిపోకుండా ఒక పవర్ఫుల్ బాస్ లేడీలా కనిపించడానికి నేను స్వయంగా డిజైన్ చేసిన వార్బోర్డ్ ఇది. రేపటి బోర్డ్ మీటింగ్స్కి నువ్వు ఇందులో ఉన్న రాయల్ బ్లూ సిల్క్ సూట్ వేసుకుని వెళ్ళాలి. దిస్ ఈజ్ నాట్ ఏ రిక్వెస్ట్, ఇట్ ఈజ్ అన్ ఆర్డర్ ఫ్రమ్ యువర్ ఫ్యాషన్ డిజైనర్ సిస్టర్ అని ఎంతో ప్రేమగా హక్కుగా చెప్పింది కీర్తి. వెన్నెలకు మాటలు రాలేదు. ఒకప్పుడు తన బట్టలు చూసి అసహించుకున్న కీర్తి ఈరోజు తన కోసం నిద్ర లేకుండా ఈ డిజైన్స్ కుట్టిందంటే ఆ మనసులో తన మీద ఎంత ప్రేమ ఉందో వెన్నెలకు అర్థమైంది. వెన్నెల లేచి వెళ్ళి కీర్తిని గట్టిగా వాటేసుకుంది. థ్యాంక్ యూ కీర్తి, నీ ప్రేమ నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. రేపు నువ్వు కుట్టిన ఈ బట్టలు వేసుకుని నేను ఆఫీస్కి వెళ్తాను అని కన్నీళ్లతో చెప్పింది. కీర్తి ఆనందంగా వెన్నెల బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు వెన్నెల కీర్తి డిజైన్ చేసిన ఆ రాయల్ బ్లూ సూట్లో జుట్టును చక్కగా అముడేసి ఎంత హుందాగా ఆఫీస్కి వెళ్ళినప్పుడు విక్రమ్ గారు ఆమెను చూసి కళ్ళు తిప్పుకోలేకపోయారు. ఆమె అందం, ఆత్మవిశ్వాసం ఆ కంపెనీకి ఒక కొత్త కళ్ళను తెచ్చాయి. నెలలు గడిచాయి. విక్రమ్ గారి వ్యాపార పరంగా మహేంద్ర కుట్రల నుండి పూర్తిగా బయటపడి తమ ప్రాజెక్ట్స్ అన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. వెన్నెల నాయకత్వంలో వెన్నెల ఎడ్యుకేషన్ ట్రస్ట్ అద్భుతంగా సృష్టిస్తుంది. వందలాది మంది అనాథ పిల్లలకు కంటి ఆపరేషన్లు, ఆడపిల్లలకు ఉచిత వైద్య, మహిళలకు ఉపాధి కల్పన, ఇలా ఆమె ప్రతిక్షణం సమాజ సేవలో మునిగిపోయారు. వెన్నెల ఫోటోలు, ఇంటర్వ్యూలు దేశవ్యాప్తంగా మ్యాగజైన్లలో, వార్తాపత్రికల్లో ప్రముఖంగా రావటం మొదలైంది. ఒక ఆదర్శ మహిళగా ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. కానీ ఎంత ఎదిగినా వెన్నెల్లో అనుకో మాత్రం తగ్గలేదు. ఆఫీస్లో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం ఇంటికి రాగానే అన్నపూర్ణమ్మ గారికి మందులు ఇవ్వటం, జానకి వంటలు సాయం చేయటం, విక్రమ్ గారి కోసం స్వయంగా కాఫీ కలపటం ఏనాడు మర్చిపోలేదు. ఆమె వల్లే ఆ ఇల్లు ఒక స్వర్గధామంలా మారింది. ఒకరోజు రాత్రి భోజనాలు ముగించిన తర్వాత విక్రమ్ గారు మరియు వెన్నెల తమ గదిలోని విశాలమైన బాల్కాన్లో కూర్చుని ఉన్నారు. ఆకాశంలో చందమామ ప్రకాశిస్తున్నాడు. చల్లటి గాలి వారిని తాకుతూ వెళ్తూ ఉంది. విక్రమ్ గారు కాఫీ కప్ పక్కన పెట్టి తన పక్కనే కూర్చున్న వెన్నెల చేతిని మృదువుగా తీసుకున్నారు. ఆమె కళ్ళల్లోకి ఎంతో గాఢంగా చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు. వెన్నెల, ఈరోజు పేపర్లో నీ ఇంటర్వ్యూ చదివాను. నువ్వు సాధిస్తున్న విజయాలు చూస్తూ ఉంటే నా గుండె గర్వంతో ఉబ్బిపోతుంది. ఒకప్పుడు ఈ విక్రమ్ గ్రూప్స్ అంటే కేవలం డబ్బున్న సంస్థ. కానీ ఈరోజు నువ్వు చేసిన సేవల వల్ల ఈ పేరుకు ఒక గౌరవం, ఒక ప్రాణం వచ్చాయి. నువ్వు నా జీవితంలోకి రాకపోతే నేనేమైపోయేవాణ్ణో అనిపిస్తుంది అని ఎంతో భావోద్వేగంగా అన్నాడు. వెన్నెల ఆయన వంక ఆరాధనగా చూస్తూ, ఒక చిన్న విత్తనం మహావృక్షం కావాలంటే దానికి సరైన నేల, నీరు కావాలి విక్రమ్ గారు. నాలో ఉన్న దయను, నా బాధ్యతను గుర్తించి నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన నేల మీరు. మీరు నాపై ఉంచిన నమ్మకమే ఈరోజు నేను సాధిస్తున్న విజయాలకు కారణం. మీరు లేకపోతే నేను కేవలం ఒక సాధారణ గృహిణిని మాత్రమే. నా ప్రతి అడుగులో మీ చేయూత ఉంది. ఆయన భుజంపై తలవాల్చింది. విక్రమ్ గారు నవ్వుతూ ఆమె తల నిమిరారు. కాని మహారాణి, మనం సాధించవలసిన విజయాలు ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన కుటుంబానికి సంబంధించిన ఒక తీపి కబురు కోసం నేను, నానమ్మ, అమ్మ, నాన్న అందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం అని చిలిపిగా అన్నారు. ఆ మాటలకు వెన్నెల ముఖం ఎర్రబడింది. సిగ్గుతో ఆ బుగ్గలు గులాబీల్లా మారాయి. విక్రమ్ గారి ఉద్దేశం ఏంటో ఆమెకు అర్థమైంది. ఒక బిడ్డ ద్వారా వారి ప్రేమకు ప్రతిరూపాన్ని ఇవ్వాలన్న కుటుంబ సభ్యుల కోరికను ఆయనలా మృదువుగా వ్యక్తపరిచారు. వెన్నెల మెల్లగా తలెత్తి ఆయన కళ్ళలోకి చూసి
త్వరలోనే ఆ సంతోషం కూడా ఈ ఇంటికి వస్తుంది విక్రమ్ గారు. ఆ దేవుడు ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయి అని గుసగుసలాడింది. విక్రమ్ గారు ఆనందంతో ఆమెను తమ గుండెలకు హత్తుకున్నారు. ఆ చల్లటి వెన్నెల రాత్రి వారిరువురి స్వచ్ఛమైన ప్రేమకు, అనురాగానికి మౌన సాక్షిగా నిలిచింది. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా సాగుతున్న వారి ప్రయాణం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా ముందుకు సాగుతుంది. కానీ కాలచక్రం గిర్రున తిరిగింది. 1 సంవత్సరం గడిచిపోయింది. ఢిల్లీలో సివిల్స్ పరీక్షల ఫలితాల కోసం యువదేశం ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. ఆ ఫలితాలు శ్రావణి భవిష్యత్తు ఏమైంది? వెన్నెల విక్రమ్ గారు కన్నా కలలు నిజమయ్యాయా? అన్నపూర్ణ నిలయంలోకి రాబోయే ఆ కొత్త సంతోషం ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.